ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఎక్కడ చూసినా హైడ్రా పేరు ఎక్కువగా వినిపిస్తుంది. హైడ్రా ఎప్పుడు ఏ భవనాన్ని కూల్చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి నివసిస్తున్నా, ట్యాక్స్లు చెల్లిస్తున్నా హైడ్రా ఎప్పుడు ఎవరికి ఎలా షాక్ ఇస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో అనేక భవనాలను ఇప్పటికే హైడ్రా కూల్చేసిన సంగతి కూడా తెలిసిందే. ఎక్కడ భూమిని కొంటే ఏ సమస్య వస్తుందో అనే టెన్షన్ ప్రస్తుతం ప్రజల్లో ఉంది. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్స్ తగ్గడం స్థిరాస్తి బిజినెస్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతోంది. సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లాలో తక్కువ ధరకు భూములు లభిస్తున్నాయంటే కొనుగోలు చేసిన వాళ్ళు ప్రస్తుతం భూములు కొనుగోలుకు సంబంధించి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా హైదరాబాద్ కు సమీపంలో ఉండడంలో అక్కడ పరిణామాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయని తెలుస్తోంది. అన్ని అనుమతులు ఉండడంతో పాటు నీటి వనరులకు కూడా దూరంగా ఉన్న భూములను జనం ఎక్కువగా కొనుగోలు చేస్తుండడం గమనార్హం. ఇక స్థిరాస్తి వ్యాపారులు సైతం FTL జోన్లలో, బఫర్ జోన్లలో వెంచర్లను ఏర్పాటు చేసే సాహసం చేయరనే సంగతి కూడా తెలిసిందే. ఇక హైదరాబాద్ కు సమీపంలో ఉన్న మండలాలలో ఉన్న భూములను రాజధానికి చెందిన వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు వారు సైతం ఆసక్తి చూపడం లేదని సమాచారం అందుతోంది. ఇక ఆగస్టులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పరిధిలో 7,315 దస్తావేజులు నమోదయ్యాయి. ప్రభుత్వానికి 19.31 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక గత ఏడాది ఆగస్టులో 9,007 దస్తావేజులు రాగా ప్రభుత్వానికి 22.20 కోట్ల రూపాయల ఆదాయం రావడం గమనార్హం. హైడ్రా గుబులు ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో ఎంతలా ఉంటుందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.